చూశారు కదా, ఇది నేషనల్ బావర్చీ బ్యాంక్ ప్లాన్. ఇది స్టాఫ్ రూమ్. ఇక్కడ క్యాష్ కౌంటర్ ఉంటుంది. ఇది ఖజానాకి వెళ్లే దారి. బ్యాంక్ దోపిడీ మొత్తం 3 నిమిషాల్లో జరిగిపోవాలి. దోపిడీ టైంలో ఎవరు తెలుగులో మాట్లాడడానికి వీల్లేదు. అందరూ హిందీలోనే మాట్లాడాలి. నాకు హిందీ రాదే. ఈ తుత్తరే వద్దండి రమేష్. పని అయ్యేంత వరకు ఇతను మాట్లాడకుండా ఉంటే బెటర్. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఆపరేషన్ టైంలో ఎవరు ఎవరిని పేర్లతో పిలుచుకోకూడదు. మనం తెలుగు వాళ్ళ ఉన్న సంగతి పోలీసులకి చిన్న క్లూ కూడా దొరకకూడదు. ఓకే? ఇది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరేం చెప్పారో మళ్ళీ ఒకసారి అలాగే చెప్పండి. ఇలా ఒకరికొకరు చెప్పుకుంటూ పోతే అక్కడ బ్యాంక్ మూసుకు దొప్పుతారు. కరెక్ట్. లెట్ us go. ఈ నెంబర్ ఎంతో? మేనేజర్ పిలవమంటావా? లేదు, పోలీసులు పిలువు. పుష్క ఏ ఊచలు చూసినా జైలు ఊచల్లా కనిపిస్తున్నాయి. ఏంట్రా అన్ని అప్సెట్లు మాట్లాడు. తప్ప అయ్యా. ఆహా, ఏమండో ఈ పెద్ద కోటేశ్వరరావు గారు, మీ తమ్ముడు తెలుగులో మాట్లాడుతున్నాడు. ఏ శివాజీ, పెద్ద కోటేశ్వరరావు పేరు పెట్టి పిలవద్దని చెప్పానా? నేనేం చెప్పాను అలాగే చెప్పు. డబ్బులు మటది చీచే దగ్గర ఉంది. పరహ అబ్బా చాలే, ఎవరి పేరు వాడు చెప్పేసరే. అమ్మో, పేతాల శాస్త్రి గారు. ఏమిటి వండి తెలుసా? వాడు నా రూమ్మేటు. బొంబాయి రోడ్డు మొత్తం తెర బాబకాయకా. రోడ్డు కడగలే. తెలుగు తెలుగు వాడి వై ఉండి తెలుగు అని గుర్తుతావురా? ఆంధ్ర ఫీలింగ్ లేదురా నీకు? ఉండు, నేను కరువు తీరా తెలుగులో తిట్టాలి. నీ అమ్మగారి మారా నీ పిల్లలు పెట్టా. అరే, ఒక కారికి 2 నెంబర్ ప్లేట్లా? వాడితే ఏంటి ఆర్గ్యుమెంట్? తొక్కించేసిపోదాం. వస్తావు తప్పుకోరా. ఆళ్ళు చేతులు డొక్కుపోయి ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఎవరిస్తారా? నీ బాబా ఇడియట్. ఈ డబ్బు తీసుకుని తప్పుకో. నువ్వు పోనీ. మణికంఠ, ఇంత చిన్న దెబ్బకి 10,000. కూర్చో. క్యాష్ లేవనరా. ఇంత కష్టపడి డబ్బు తెచ్చి ఇక్కడ దాయడం ఎందుకు? ఎవరు కట్టలాకి ఇచ్చే తీసుకెళ్ళిపోతాం. బ్యాంక్ వాళ్ళు ఈ నోట్ల కట్టల మీద నెంబర్ నోట్ చేసుకుంటారు. ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టుంటారు. అందుకే 10 రోజుల పాటు వీటిని దాచిపెట్టి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు పంచుకుందాం. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరేం చెప్తే నాకెందుకండి? నేను చెప్పేది వినండి. ఫస్ట్ టైం బ్యాంక్ దోపిడీకి వచ్చాను. ఓం ప్రదంగా కొంచెం అడ్వాన్స్ ఇస్తే మా ఇంటికి పంపిస్తాను. వాళ్ళు సంతోషిస్తారు. ఏరా? రమేష్ చెప్పింది నిజమే. నీకు స్పీడ్ ఎక్కువ. నిజమే సార్, బయట టాక్ ఉంది. हेलो, पुलिस कंट्रोल रूम। बोलो। नेशनल बावर्ची बैंक रॉबरी का गैंग लीडर का नाम बताना चाहती हूँ। पेन पेपर है क्या? है। तो नोट करो। उसका नाम है पेद्दकोटेश्वर राव, फ्लैट नंबर 182, वसंत प्रकाश बिल्डिंग, अंधेरी वेस्ट। आपका नाम? जिसका मस्का। आप पेद्द कोटेश्वरराव हैं? होम मिनिस्टर का फ्रेंड पेद्द कोटेश्वरराव हूँ। क्या बात है? आप एक बार कमीशन ऑफिस को आना पड़ेगा। परंतु क्यों? वो बोलेगा। चल। మీరేంట్రా మనల్ని ఉరి ఉరి చూస్తున్నారు? చస్కా మస్కా బడా సబ్ని పోలీసులు పట్టుకెళ్లారు. చూసావా? పాపం కోటేశ్వరరావు గారు ఒక్కరిని అలా తీసుకెళ్తుంటే మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఏం చేయాలమ్మా, మేము కూడా రన్నింగ్ రేస్ చేసి జీప్ ఎక్కాలా? అసలు పోలీసులకి ఆయన మీద అనుమానం ఎలా వచ్చిందబ్బా? ఎలా వస్తుంది? శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. మనలోనే ఎవరొకరు చెప్పుంటారు. ఏయ్, ఎవరు చెప్తారు? దోపిడీ చేసేటప్పుడు లౌడ్ స్పీకర్ లో లాగా నువ్వే ఆయన పేరు పెట్టి గట్టిగా పిలిచావుగా. పేరే కదా చెప్పాను. అడ్రస్ చెప్పానా? పిన్ కోడ్ చెప్పానా? ఫోన్ నంబర్ చెప్పానా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైం లేదు. పోలీసులు అతనికి ఇచ్చే కోటింగ్ కి డబ్బు దాచిన ప్లేస్ చెప్పినా చెప్పేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం?
ఏం చేద్దాం? డబ్బు తీసుకుని పారిపోదాం. మరి కప్ప, మరి పాపం ఆయన వాట కొరియర్ లో పంపిద్దాం. నువ్వెక్కడ దొరికావు హరిశ్చంద్ర? రా కారెక్కు. గోవిందా గోవిందా. పెద్దవాళ్ళు వద్దురా వద్దురా అన్నా వినకుండా ఈ మెకానికల్ ఇంజనీర్ చదివినప్పుడే నాకు తెలుసురా ఇనుము ఎనపెట్టడం మనకు అచ్చుబాటు లేవని. ఓం ప్రదంగా దొంగతనం చేస్తే ఆ డబ్బాలో తుప్పు తప్ప ఏమీ మిగలేదు. చీచా చస్కా మస్కా. మణికంఠ, రే నువ్వే కదరా నాకు 10,000 ఇచ్చింది. క్షమించరా, నాకు ధన సహాయం చేసిన వాడిని మర్చిపోవడం అలవాట్లేదు సార్. డబల్ నంబర్ ప్లేట్ నా కార్తో గుద్దేసింది వీడే సార్. ఆ పళ్ళు కొరకన సౌండ్ విన్నారు కదా సార్. వీడిని ఎట్టి పరిస్థితిలో బయటకు వదలకండి, వదిలితే నన్ను వదిలేస్తాడు. వీని నువ్వు నన్ను జైలు నుంచి బయటికి తీసుకురాగలవా? మిమ్మల్ని బయటికి తీసుకురాకపోతే ప్రాక్టీస్ మానేస్తాను సార్. మానేయడానికి నీకు అసలు ప్రాక్టీస్ ఉంటాయి కదా. మీకు ఆ భయం ఎక్కలే సార్. అవసరమైతే మంచి లాయర్ని పెట్టించైనా సరే మీకు బెయిల్ ఇప్పిస్తాను. నేను చెప్పిన విషయాలు, లాకర్ నెంబరు కడుపులోనే దాచుకుంటావు కదా. ఎప్పుడో దాచిపెట్టి కుట్లేశాను. తదుపరి ఆ రహస్యం ఏదైనా బయటికి లీక్ అయిందంటే నీ కడుపు చీలుస్తా. పెద్దపా, ఏది నేనేం చెప్పానో అలాగే చెప్పు. మీరే కదా సార్ బయటికి చెప్తే పొట్ట చీరేస్తున్నారు. వెరీ గుడ్, అలాగే మెయింటైన్ చెయ్యి. అలాగే. వెళ్ళు. నేను ఫీజు అడిగితే ఏమంటాడంట? ఓకే. ఎక్స్క్యూజ్ మీ. చీచా, నీకంట కన్నీరా? ఎంతైనా నేను లేడీస్ నే కదండి. నిజమే, కానీ నీలాంటి లేడీస్ కన్నీళ్లు పెడితే ఆంధ్రాలో కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి. అంతేలేండి, ఎప్పుడూ మీకు ఆడవాళ్ళు అంటే లోకువ. మగవాళ్ళు వెన్నుపోటు పొడిచినా కటకటాల వెనక్కి తోసేసినా పెద్దగా పట్టించుకోరు. నన్ను వెన్నుపోటు పొడిచేదేవరే? నా అనుమానం అంతా ఆ శివాజీ రమేష్ల మీదే. నాకు ఈ డౌట్ ఎప్పుడో వచ్చింది. అందుకే ఎవ్వరికీ తెలియకుండా డబ్బు మొత్తం గుట్టుగా దాచేశా. నిజంగానా? ఇంత తక్కువ టైంలో అంత డబ్బు ఎవరి హెల్ప్ లేకుండా ఎక్కడ దాచారండి? ఎక్కడంటే అమ్మ చెప్తారు. నేను జైల్లోంచి బయటకు వచ్చేంత వరకు ఆ గుట్టు బయటికి కక్కను. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. నీ బొంద, ఏం చెప్పావని అలాగే చెప్పడానికి? ఆగు బేబీ, ఆగు బేబీ. ఏంటి ఎక్కడికి వెళ్ళినా పెంపుడు కుక్కల్లాగా మీరిద్దరు నా వెంట పడుతున్నారు? మా పొజిషన్ అది. అది సర్లే గాని ఏయ్, జైలుకి వెళ్ళి పెద్ద కోటేశ్వరం కలిసేవా? ఎలా ఉన్నాడు? జైల్లో ఉన్నవాడు ఇంకెలా ఉంటాడేమిటి? చీచా, మమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నాడా? అడిగినట్టు కాదు, కలవరిస్తున్నాడు. మీరిద్దరూ కలిసి తనని వెన్నుపోటు పొడిచారంటున్నాడు. ఇదేంటి ఈ కప్పగడ నన్ను వదిలేసి పారిపోతున్నాడు? నువ్వెందుకు పోయా పరిగెత్తుకుంటూ వచ్చావు? నువ్వెందుకు పరిగెత్తావో నేను అందుకే పరిగెత్తాను. నన్ను ఇరికించిన ఒక్కడే పారిపోదాం అనుకున్నావా? కొట్టానంటే కొత్తం బయలుపోతుంది. అది కాదు భయ్యా, అడుగడుగో ఆ పొట్టు వకీల్ గారిని చూడు. వాడు వకీల? బొంబాయిలో బాత్రూమ్లు కడిగే వాళ్ళ ఉన్నాడు. వాడిని చూసి నువ్వెందుకురా భయపడుతున్నావు? వాడి దగ్గర ఫ్యూన్ గా పనిచేసినప్పుడు జీతం ఇవ్వలేదని 50,000 మింగేశాను భయ్యా. అప్పటి నుంచి పోలీసులు పట్టించాలని తెగ తిరుగుతున్నాడు. నేను దొరుకుతానండి. ఓహో, నీకు బొంబాయిలో పెద్ద సర్కిల్ ఉంది. ఏదోలే భయ్యా, నా పని నేను చూసుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ. యా యా, మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఫీజు తీసుకోకుండా నేనే పని చేయనే. ఫన్నీ గాయ్, మీరేం అడిగినా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నేను మీ ఫ్యాన్ ని. ఐ సీ. అందుకేనేమో ఇందాక మీరు ఇటు నుంచి వెళ్తుంటే ఇటు నుంచి చల్లగాలి తగిలింది. అవును, ఈ గాలి ఆల్రెడీ నాకు అక్కడ తగిలినట్టుంది. యు నాటీ. పుట్టింది పుకెట్ లో, పెరిగింది ప్యారిస్ లో, ఫ్రాక్ లేసింది ఫ్రాన్స్ లో, జర్కిన్ వేసింది జర్మనీలో. మరి బొంబాయి ఎందుకు వచ్చావు? బట్టలు తిరగడానికా? యు సిల్లీ గాయ్. ఒరేయ్, ఆ చస్కా బుడబొక్కల్లాయర్ గాని మస్కా కొడుతుందేట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకన్నా మంచిది దాన్ని షాడోలాగా ఫాలో అయ్యే డ్యూటీ మాత్రం నీదే భయ్యా. ఒరేయ్, ఓం ప్రదంగా బొంబాయి వస్తే బ్యాంకు దోపిడీ చేయించావు. ఇప్పుడు ఆ పిల్లని ఫాలో కమ్మంటున్నావు. నన్ను ఏ రేంజ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నావో నాకు అర్థమే కావడం లేదు. అలా తాళం చెవు నీ చేతిలో ఉన్నట్టుగా ఎవరికి తెలియకూడదు. నా చేతిలో ఎక్కడ ఉంటాను? ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంటావు కదరా. నేను తీతాను అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది మర్చిపోయావన్నమాట. పిచ్చి కదరా, కూర్చో. నాన్న, అన్నా, లాకర్ తాళం చెవు నేను ఎక్కడ పెట్టాను? ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో. నువ్వు ఆ తాళం చెవు అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకొక చోట పెట్టాలి. ఓ అంతే కదా, నువ్వు ఆ సంగతి మర్చిపో. కానీ అది నీ దగ్గర ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. దాసిన తర్వాత నా దగ్గర ఉంటుంది. అయినా నీ దగ్గరే ఉంటది కదరా. ఎలా ఉంటది? దాచానుగా.
అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత కదరా నువ్వు దాచేది. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. కంచగడతా తాళం ఎక్కడుందో నీకు తెలుసు కదా. ఫ్రిడ్జ్ లో ఉన్న మందుల డబ్బాలో కదా. ఆ మందుల డబ్బా నుంచి తీసిన తర్వాత ఎక్కడ ఉంటది? నా చేతిలో ఉంటుంది. తర్వాత దాచేస్తానుగా. అప్పుడు ఎక్కడుందో నాకు తెలియదుగా. అది నీ చేతిలో ఉండబట్టే కదరా నువ్వు దాయగలిగావు. నేను దాయడం వల్లే కదా నా దగ్గర లేకుండా పోయేది. అది దాచేంత వరకు అది నీ చేతిలో ఉన్నట్టు నీకు తెలుసు కదరా. నా చేతిలో ఉంటేగా నా చేతిలో ఉన్నట్టు తెలిసేది. నా దగ్గర లేదుగా, దాచానుగా. రేయ్, ఇప్పుడు ఆ తాళం చెవి ఎక్కడుందిరా? మందుల డబ్బాలో. అది ఎక్కడ ఉండదని దొబ్బే. అంటే దాయద్దని కాదురా, మందుల డబ్బాలోంచి తీశాక అది నీ దగ్గర ఉన్నట్టే కదా. అవును. ఆ విషయమే ఎవరికి తెలియకూడదు అంటున్నా. దాచిన తర్వాత నా దగ్గర ఉండదుగా. రామచంద్ర, నిన్ను చంపి నేను పర్మనెంట్ గా జైల్లో ఉండిపోతానా? రే, ఎట్లా జరగాలని జరుగుతుంది, వెళ్ళిపో. ఎందుకంత సీరియస్ అయిపోతావు? ఒక మాట చెప్తున్నాగా. ఒక్క మాటలో చెప్పడం ఏంట్రా? 100 సార్లు చెప్పారా? అయినా నీకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోరా నా చూడ, వెళ్ళిపో. ఎన్ని తెలివితేటలు ఉండబట్టే నిన్ను జైలు. అర్థమైంది. నువ్వు వెళ్ళిపో. దీని కాపలా చేపలో పెట్టా. భయపడేస్తే అవసరం లేదు. ఒక పక్క డబ్బు పోయేది ఏ గుంసులో ఉండో తెలియక నేను ఎడుస్తుంటే నీకు ఈ చెత్త క్లబ్బుల్లో పిచ్చి పిచ్చి తెలుసు అవసరమా? ముందు దాని సంగతి వద్దాం. ఆ బ్యాంక్ డబ్బు పోతే ఇంకో బ్యాంక్ లో తనవేద్దాం. दिन के पहले नेशनल बावर्ची बैंक में एक बहुत बड़ी चोरी हुई है। आज पुलिस ने आंध्रा के पेद्दकोटेश्वरराव नाम के आदमी को गिरफ्तार किया है। पुलिस ने उन्हें रिमांड में भी भेजा है। इस जुर्म में उनके साथ और 2 आदमी और एक औरत के लिए पुलिस ने रेड अलर्ट अनाउंस किया है। इनके बारे में सूचना देने वालों को पुलिस ने 5 लाख का इनाम घोषित किया है। అయ్యా, ఆ పెద్ద కోటి గారు అన్నం తింటున్నాడా, పొలం తింటున్నాడా? వాడు పోలీసులకు మన గురించి మొత్తం చెప్పేశాడంట. పోలీసుల పహార కూడా మొదలైంది. ఇక మన బతుకు బ్లడ్ బటర్ జామే. ఓంప్రదంగా పోలీస్ సైన్యంలో వినిపిస్తుంది. ఇక్కడ ఏం చేద్దాం? భయ్యా, ఈ గెటప్పుల్లో మనల్ని ఎవరైనా గుర్తుపడతారంటావా? సమస్య లేదు భయ్యా, నిన్ను నేనే గుర్తుపట్టలేదు. తమరు ఎవరండి బాబు? ఈ ఇంగ్లీష్ ఎవడు కనిపెట్టాడో గానీ దుంపదకి ఒక్క ముక్క అర్థమై చావడం లేదు. ఇంగ్లీష్ తెలిసినోడు ఎవడైనా కనపడితే బాగున్నే. నేను చెప్తున్నాను కదా భయ్యా, ఎవరు గుర్తు? ఎవరది? రమేష్ లా ఉన్నాడే. రే రమేష్! గుర్తుపట్టేశాడు. కూచోళ్ళ గెటప్ లేంట్రా, ముష్టోళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి వాళ్ళగా. థ్యాంక్స్. బ్యాంకు దొంగలేంగా. అదే పైన మంచు తలకు తగిలితే వస్తుందని ఈ పాగా. రాత్రిపూట ఈ నల్లకాళ్ళు చూడంటావా? మెడ్రాస్ అయి బెంగళూరు గుండా బాంబే వచ్చేసిందట, అందుకని. అది సరే గాని రాజా గారు మనోడు అమెరికా నుంచి టెలిగ్రామ్ ఇచ్చాడు, కొంచెం చదివి పెట్టు. కమింగ్ ఆన్ 18th of this month. మీ మనోడు 18వ తారీఖున అమెరికా నుండి వస్తున్నాడంట. అంటే ఎల్లుండి? మంచి శుభవార్త చెప్పావు బాబు. శివయ్య, అయ్యా, ఈ అబ్బాయికి నా అకౌంట్ లో ఒక ప్యాకెట్ చాక్లెట్స్ ఇవ్వు. అలాగే. అన్నట్టు ఎయిర్పోర్ట్ కి కారేమని పంపించమన్నాడు బాబు. ఎయిర్పోర్ట్ కార్ ఏం పంపించొద్దనండి, డైరెక్ట్ గా వచ్చేస్తాడంట. చాలా సంతోషం బాబు. శివయ్య బాబు, నేను వస్తాను. 6 నెలల తర్వాత వస్తానని వాళ్ళ మనం టెలిగ్రామ్ ఇస్తే రేపే వస్తాడని మార్చి చదివేమిట్రా? నేనేం చేసినా ముందు చూపుతోనే చేస్తాను భయ్యా. ఆ మనోడు రేపే వస్తాడు. ఎలా వస్తాడు? వాడు రాడు, వాడి ప్లేస్ లో నువ్వు వెళ్తావు. నేనా? ఈ తలకాయలు మార్చే ప్లాన్ అయినా వల్ల కాదు. ఈ ప్లాన్ క్యాన్సల్. ఈ ఆలోచనలో వద్దనేది. చూడు భయ్యా, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో తలకాయలు మార్చకపోతే మనం చేసిన ఘనకార్యానికి మన మెడకాయలు ఎగిరిపోతాయి. ఎలాగైనా రాజుగారి కొంపలో పాగా వేస్తేనే మనం బతికి బయటపడతాం. అర్థం చేసుకో. ఈ బొంబాయిలో ఓంప్రదంగా ఏమని అడుగు పెట్టాను గాని వేసే ప్రతి అడుగు జైలు వైపే పెడుతుంది.